హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ రమేష్. అందరు బాగున్నారా? ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో ఒక అద్భుతమైన, చాలా పురాతనమైన ఒక ఆలయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఆలయం ఎక్కడో కాదు, మన సంగారెడ్డి జిల్లాలో అయితే ఉంటుంది. ఆ ఆలయం పేరు చూసుకుంటే కాశీ విశ్వేశ్వర దేవాలయము. అయితే మనము ఇక్కడ ఏ విధంగా రీచ్ అవ్వాలి అంటే, మనకు హైదరాబాద్ నుంచి సంగారెడ్డి వచ్చేసి 65 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మెదక్ నుంచి చూసుకుంటే మనకు 71 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడికి రీచ్ అవ్వాలి అంటే సంగారెడ్డి వరకు బస్సెస్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో అయితే మనం రావచ్చు. అక్కడ నుంచి మనకు ఆటోస్ అయితే ఉంటాయి. అయితే ఈ దేవాలయం చూసుకుంటే మనకు మంజీరా నది బ్యారేజ్ పక్కన ఉంటుంది కాబట్టి చాలా పురాతనమైన ఆలయం. అయితే ఇక్కడికి మనకు ఎలాంటి ఎంట్రీ టికెట్ అయితే ఉండదు. చాలా పురాతనమైన ఆలయం కాబట్టి చాలా బాగుంటుంది. చుట్టుపక్కల మొత్తం పొలాలు, చాలా పచ్చటి వాతావరణంతోనైతే నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనము ఈ ఆలయం లోపలికి అయితే మనం ఇక్కడ నుంచి మనకు మెయిన్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇది మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ కమాన్ ఎంత అద్భుతంగా ఉంది అంటే మొత్తం చాలా పురాతనమైన పద్ధతితోనే మనకు ఈ ఆలయం ఉంటుంది. అయితే మనము ఇప్పుడు నేనైతే మీకు ఈ ఆలయము గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్. ఈ ఆలయము కాశీ విశ్వేశ్వర దేవాలయం అని మన కాశీలో ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా ఇక్కడ కూడా మనకు ఈ ఆలయం కాశీ విశ్వేశ్వర ఆలయం లాగా అయితే ఈ ఆలయం ఉంటుంది. అయితే శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం మనకు భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పట్టణానికి సమీపంలో మంజీరా బ్యారేజ్ సమీపంలోని ఒక కల్పగూరు చాలా పురాతనమైన గ్రామంలో అయితే ఈ ఆలయం ఉంది. మనకు ఈ ఆలయం చరిత్ర చూసుకుంటే క్రీస్తు శకం 11వ శతాబ్దం నుండి కాకతీయుల కాలం నాటి అయితే ఈ ఆలయం ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఇక్కడ మొత్తానికి అయితే నేను ఇక్కడికి రీచ్ అయిన తర్వాత మనకి ఇట్లా పార్కింగ్ అయితే బయట ఉంటుంది. మెయిన్ లోపల మనకు ఎంట్రీ అవ్వడానికి ఇట్లా చిన్నగా గేట్ ఉంటుంది. మనం ఇప్పుడు ఇక్కడ పార్కింగ్ చేసుకున్న తర్వాత లోపలికి అయితే వ్యూస్ నేనైతే మీకు చూపిస్తున్నాను. అయితే మనము ఈ ఆలయం చరిత్ర చూసుకుంటే ఈ ఆలయం సముదాయంలోనే మనకు శ్రీ అనంత పద్మనాభి స్వామి ఆలయం మరియు వేణుగోపాల స్వామి ఆలయం, ఈ రెండు ఆలయాలు అయితే ఆ ఆలయంలో ఉంటుంది. అయితే లోపల ఎంట్రీ అవ్వగానే మనకు నంది మండపం ఎంత అద్భుతంగా ఉందంటే మీరు చూడండి. మొత్తం ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా మనకు 1000 స్తంభాల గుడిలో ఏ విధంగా ఉంటుందో కాకతీయుల కాలం నాటి ఆర్కిటెక్చర్ అయితే మనకి ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, చూడండి. అయితే మనకు ఈ టెంపుల్లో మొత్తం వెడ్డింగ్ షూట్స్, తర్వాత బర్త్డే సెలబ్రేషన్స్ అన్ని ఇక్కడ షూట్స్ అయితే చాలా అద్భుతంగా చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ అక్కడ షూట్ జరుగుతుంది. అయితే ఈ నంది మండపంలో మనకు ఈ విధంగా మొత్తం లోపలికి అయితే లోపల మనం వెళ్ళే కొద్దీ ఈ మొత్తం ఆర్కిటెక్చర్ తోని చాలా బాగుంటుంది. మొదటగా ప్రతి శివాలయం ముందు మనకు నంది విగ్రహం ఉంటుంది కాబట్టి మనం నంది విగ్రహాన్ని దర్శనం చేసుకున్న తర్వాత మెయిన్ గర్భాలయంకి అయితే నేను మీకు ఇప్పుడు వ్యూ చూపిస్తున్నాను. అయితే నంది విగ్రహం దర్శనం అయిన తర్వాత మనకు ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా మీరు, ఇది మెయిన్ గర్భాలయము. అయితే ఇది ఇక్కడ మార్నింగ్ మరియు ఈవినింగ్ వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. అయితే నేనైతే ఈవినింగ్ టైం వెళ్ళాను కదా, మీరు అక్కడ చూడండి సన్సెట్ కూడా మనకు చాలా అద్భుతంగా ఈ టెంపుల్ పైన నుంచి మీరైతే ఇంతకు ముందు ఈ వీడియోలో చూశారు కదా, ఇక్కడ ఇప్పుడు చూడండి మనకు చిన్న చిన్నగా మొత్తం ఫ్లవర్స్ తోని నంది మండపం దగ్గర ఏ విధంగా ఇట్లా 3 ఫ్లోర్స్ లాగా మనకు చిన్న చిన్నగా డెకరేషన్ చేయడం చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. నాకైతే ఇలాంటి దేవాలయం మన తెలంగాణలో ఉండడం అది మనకు చాలా గర్వకారణం. గర్భాలయం యొక్క దక్షిణ భాగంలో శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం కనిపిస్తుంది. అదే గర్భాలయం ఉత్తర భాగంలో మనకు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం అయితే ఉంటుంది. ఈ ఆలయం చూసుకుంటే మనకు పద్మనాభ స్వామి ఆలయం కూడా ఈ ఆలయం పక్కనే ఉంటుంది కాబట్టి లోపలనే ఉంటున్నాయి. మనకు అన్ని 3 దేవునికి సంబంధించిన ఆలయాలు అయితే ఉంటాయి. అయితే ఈ నంది మండపం ఆర్కిటెక్చర్ మొత్తం 1000 స్తంభాల గుడి కాకతీయుల కాలం నాటిది కాబట్టి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మొత్తం ఆర్కిటెక్చర్ ఎంత అద్భుతంగా ఉందంటే మీరు ఈ వీడియోలో చూడండి. మొత్తం మనకు స్టెప్ బై స్టెప్స్ ఏ విధంగా వీలైతే రాతి చక్రాల మీద ఎంత అద్భుతంగా దీన్ని రూపొందించారంటే అది కూడా ఒక చిన్న పల్లెటూరు విలేజ్ లో చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఈ ఆలయము మనకు పురాణాల ప్రకారం చూసుకుంటే ఈ ఆలయం
పవిత్ర కాశీ నుండి వచ్చే నీటి ప్రవాహంపై నిర్మించబడింది. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలోని గర్భ గర్భాలయంలో మీరు ఒక నాణం వేస్తే నీటిలో నాణం పడే శబ్దం లాంటి శబ్దం వినపడుతుందని మనకైతే ఇక్కడ భక్తులు నమ్ముతారు. అయితే ఈ ఆలయంలో శ్రీ అనంత పద్మనాభి స్వామి ఆలయం గర్భాలయానికి పశ్చిమాన ఉంటుంది. అయితే మనకు ఇక్కడ ఆ అనంత పద్మనాభ స్వామి వారు మనకు స్లీపింగ్ స్టాచ్యూ లాగా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనకు మొత్తం మీరైతే ఇక్కడ మనకు పిల్లర్స్ చూడండి ఎంత అద్భుతంగా, వీలైతే ఆ కాలంలోనే ఇలాంటి ఆర్కిటెక్చర్, అది కూడా ఒక చిన్నటి విలేజ్ లో ఉండడం నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. అయితే మనకు రీసెంట్ గా శివుని మీద మంగ్లీ పాట పాడారు కదా, అది ఇక్కడనే షూట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉంది అంటే, ఇక్కడ మనకు వెడ్డింగ్ షూట్స్ కూడా చేసుకోవచ్చు. దీని పక్కనే మనకు మంజీరా బ్యారేజ్ ఉంటుంది కాబట్టి మనకు మొత్తం ఇక్కడ వెడ్డింగ్ షూట్ కూడా, ఒక టెంపుల్, బ్యారేజ్ అన్ని అయితే కవర్ అవుతాయి. అయితే ఇక్కడ మనకు వెడ్డింగ్ షూట్ చేయడానికి మనం పంతుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఎలాంటి ఫీజు అయితే వీళ్ళు మనకు కలెక్ట్ చేయడం లేదు. మొత్తం మనకు ఈ టెంపుల్ విజిట్ చేయడానికి మనం కరెక్ట్ గా చూసుకుంటే ఒక 1-2 అవర్స్ అయితే ఇక్కడ టైం పడుతుంది. అప్పుడు మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ ఆలయం వాస్తుశిల్పం చూసుకుంటే మనకు నిర్మాణ శైలి ప్రకారంగా వరంగల్లోని 1000 స్తంభాల ఆలయాన్ని పోలి ఉంటుంది. అయితే మనకు వరంగల్లో ఏ విధంగా అయితే 1000 స్తంభాల ఆలయం ఉంటుందో ఈ ఆలయం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. అందమైన దేవాలయాలు. ఈ దేవాలయంలో మనకు ప్రతిరోజు పూజలు మరియు అభిషేకాలతో చాలా గ్రాండ్ గా అయితే ఉంటుంది. అయితే మనకు ఇక్కడ తెలంగాణ ఫెస్టివల్ ప్రకారంగా చూసుకుంటే బతుకమ్మ పండుగ మరియు దసరా, ప్రతి ఫెస్టివల్ ని ఇక్కడ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది మనకు ఈ ఆలయంలో. ఈ ఆలయం టైమింగ్ చూసుకుంటే మార్నింగ్ 6 నుంచి 1 వరకు ఓపెన్ ఉంటుంది. మళ్ళా తర్వాత సాయంత్రం 4 నుంచి 7 వరకు అయితే ఓపెన్ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇది మనకు మొత్తం మెయిన్ గర్భాలయము. లోపల మీరు ఇప్పుడు తీసుకెళ్తున్నా మొదటగా మనకు ఇక్కడ దర్శనము, శివుని దర్శనం చేసుకున్న తర్వాత మనకు పశ్చిమాన పద్మ స్వామి ఆలయం, తర్వాత వేణుగోపాల స్వామి ఆలయం లోపలైతే ఉంటుంది. ఇక్కడ మనకు మీరైతే ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక్కొక్కటి మీకు దర్శనం చూపిస్తున్నాను, మీరు కూడా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఇది పద్మనాభి స్వామి వారి మనకు లోపల ఈ విధంగా అయితే ఈ టెంపుల్ లోపల ఉంటారు. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. నన్ను ఈ విధంగా పద్మనాభి స్వామి వారిని ఎక్కడ చూడలే ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరైతే ఇప్పుడు దర్శనం చేసుకోండి. మనకు ఈ పద్మనాభి స్వామి వారి దర్శనం అయిపోయిన తర్వాత పైన కూడా మీరు చూడండి ఎంత అద్భుతంగా ఆ కాలంలోనే దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. తర్వాత మనకు ఇక్కడ వేణుగోపాల స్వామి వారు కూడా ఉంటారని నేను ఇంతకు ముందే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో అది కూడా మనకి ఇక్కడ దర్శనం అయిన తర్వాత మెయిన్ గర్భాలయం శివాలయం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం అయితే శివాలయం దర్శనం చేసుకుంటున్నాము. ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ప్రతి శివాలయం ముందు మనకు నంది విగ్రహం చాలా కంపల్సరీ కాబట్టి ఇక్కడ మనము శివాలయం దర్శనం చేసుకున్న తర్వాత ఇది మెయిన్ శివాలయం మనకు ఈ విధంగా అయితే ఉంటుంది లోపల. మీరు కూడా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. మీరైతే ఇప్పుడు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మొత్తం మనకు టెంపుల్ వ్యూస్ అయితే చూపిస్తున్నాను. అయితే మనకు మెయిన్ గర్భాలయంలో అయితే ఈ విధంగా మనకు మహాదేవ్ మీద మొత్తం వాటర్ తోని చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల ఆర్కిటెక్చర్ కూడా, కళాశిల్పి కూడా చాలా బాగుంటుంది. అయితే ఈ ఆలయాన్ని మనకు దక్షిణ కాశీ ఆలయంగా అయితే చాలా ప్రసిద్ధి చెందిన ఒక పురాతనమైన శివాలయము. అందుకే దీనిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తున్నారు. ఈ ఆలయంలో మనకు శివరాత్రి టైంలో అయితే మొత్తం లైటింగ్స్ అని లోపల మరియు బయట అయితే మనకు వ్యూస్ చాలా బాగుంటాయి. అయితే ఇక్కడ మనకు పూజారి అయితే మొత్తం మనకు దర్శనం చేసిన తర్వాత మనకు ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. స్పెషల్ దర్శనాలు కూడా ఉంటాయి. పూజారి మన పేరు మీద అయితే దర్శనం చేయడం జరుగుతుంది. మొత్తానికి మీరు ఇక్కడ ఇప్పుడు చూస్తున్నారు కదా, నంది మండపం మరియు మెయిన్ గర్భాలయం. ఈ ఆలయం అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి మీకు వ్యూస్ ఒక రేంజ్ లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందంటే చాలా బాగుంటుంది. మొత్తం పచ్చటి గ్రీనరీతో అయితే చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ మరియు మనకు ఈవినింగ్ టైంలో అయితే ఈ ఆలయం మొత్తం సన్సెట్ మరియు సన్ రైజ్ తో అయితే చాలా బాగుంటుంది. మనం ఈ ఆలయం టైమింగ్ చూసుకుంటే మనకు సోమవారం నుంచి సండే వరకు ప్రతిరోజు అయితే ఓపెన్ ఉంటుంది. మార్నింగ్ 6 AM నుంచి 11 మరియు సాయంత్రం 5 నుంచి 7 వరకు అయితే మనకు ఈ ఆలయం ఓపెన్ ఉంటుంది.
అయితే ఇక్కడ మనకు ఆర్కిటెక్చర్ చూడండి, మొత్తం లాంగ్ డిస్టెన్స్ తోనైతే నేను మొత్తం వీడియో కవర్ చేయడం జరిగింది. మనకి ఎంత అద్భుతంగా ఉందంటే టెంపుల్ చాలా బాగుంటుంది. మీరైతే కంపల్సరీ ఈ టెంపుల్ ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఆ, ఆ, చాలా పురాతనమైన టెంపుల్స్ మన తెలంగాణలో చాలా ఉన్నాయి. ప్రతిదీ మనము మన యూట్యూబ్ ఛానల్లో అయితే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు తప్పకుండా మన ఛానల్ ని చూస్తే సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ ని అయితే మన వీడియోస్ ని షేర్ చేయండి ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్లో అయితే ప్రతి ప్లేస్ కి సంబంధించిన వీడియోని నేనైతే మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందుకే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రిప్షన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి. మన తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇలాంటి చాలా అద్భుతమైన పురాతన ఆలయాన్ని టూరిస్ట్ స్పాట్ గా డెవలప్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మనకు ఇక్కడ భక్తులకు ఉండడానికి అయితే మనకు ఏం ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి మనం సంగారెడ్డిలో అయితే స్టే చేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ మనకు మొత్తం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. మీరు మొదటిసారిగా మన ఛానల్ ని చూస్తే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎల్ఎస్ఆర్ బ్లాగర్. మీరైతే తప్పకుండా లైక్ చేయండి.